హాయ్ అండి. ఎప్పుడన్నా గుళ్ళో పెట్టినప్పుడు ప్రసాదం చాలా టేస్ట్గా అనిపిస్తుంటుంది కదా, ఎంత టేస్ట్గా ఎలా ఉంటుంది అనిపించేది నాకు. తర్వాత అయితే నేను ఇంకా ఇది చాలామంది చెప్పారు ఆవు పిండి ఇట్లా చేస్తారు అందుకే ఇలా ఉంటుందని అన్నారు చాలామంది. అయితే ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసినండి. నేను ఎప్పుడు మామూలుగా చేస్తాను అనమాట. మామూలుగా ఇది ఇంట్లోనే ఈ ఆవు పిండి పెట్టకుండా పోపు అయి పెట్టేసి నిమ్మకాయ చింతపండు గుజ్జు చేసి తీసేస్తాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా చేయను. నాకైతే ఈ గుళ్ళోకి వెళ్ళినప్పుడు పెట్టినప్పుడు ఈ ప్రసాదం చాలా ఇష్టం అని నచ్చేది అనమాట. మా అబ్బాయికి ఇష్టమే, మా ఆయన గారికి బాగా ఇష్టం అన్నమాట పులిహార ఏదైనా తినేస్తారు. నేనైతే ఇంక ఈసారి సెట్ చేసి ఫస్ట్ అయితే నేను యూట్యూబ్లో చేసి ఒకసారి ట్రై చేసినండి. బాగా వచ్చిన తర్వాత మళ్ళీ నేనైతే ఇప్పుడు ప్రాసెస్ అంతా తీసి పెట్టానండి. అలానే చాలామంది పెట్టే ఉన్నారు, అందుకని నేను ఒకసారి ట్రై చేసిన కానీ పెడదామని చెప్పి పెట్టాను అనమాట. చిన్న క్లిప్ అయితే తీసానమాట. నేను ఫస్ట్ అయితే చింతపండు శుభ్రం కడిగేసి గుజ్జు అయితే తీసుకొని బాగా ఉడకబెట్టేసానండి. దాంట్లో అయితే చిన్న బెల్లం వేసాను అనమాట. స్వీట్నెస్ కోసం వేయడం అయితే బాగుంది, చాలా బాగుంటుందండి అది వేయడం వల్ల. టేస్ట్ బాగుంటుంది, పులుపు అన్నది ఉండకుండా బాగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ పులుపులుగా స్వీట్ని తగులుతూ ఉంటుంది అన్నమాట. ఇంకైతే పొద్దున్నే రైస్ వండేసుకున్నానండి. ఇంకా అప్పుడైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవని చెప్పేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇది ఉడకబెట్టుకొని చల్లారిపోయింది కాబట్టి ఈ రైస్లో అయితే నేను వేసుకున్నమాట. పులిహోర కలిపేటప్పుడు ఎప్పుడైనా బౌల్ ఖాళీగా ఉండాలి, లేదంటే ఇరుక్కుందాం కానీ సరిగ్గా కలవడానికి ఉండదు. చింతపండు కలిపేసుకుని పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే నేను అది పోపు అయితే పెట్టేసుకున్నానండి. ఆ పక్కన అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందే నేను ఇది మామూలుగా అసలు దానికి ముఖ్యమైన అదే ఇంగ్రీడియంట్ అదేనండి. ఏంటంటే మెంతులుని ఆవాలుని దాంట్లో వచ్చేసి ఒక 2-3 ఎండుమిర్చి అయితే వేసుకొని మిక్సీ కొట్టుకోవాలండి. లైట్గా వాటర్ వేసుకొని ఏ ముద్దలా కొట్టుకొని అదైతే వేడేం చేయట్లేదు, ఓన్లీ అందులో వేసేసుకోవచ్చు. చింతపండు పులుసు వేడిలో ఉన్నా లేదంటే ఇలాగా ఆయిల్ వేడి దాంట్లో పోసేసినా అది సరిపోతుంది అన్నమాట. దానికి ఏం మనం నూనె గట్ట ఏమి వేపక్కర్లేదు. అయితే దీంట్లో పులిహోర సామాన్లన్నీ పోపు అంతా పెట్టేసుకొని నేనేమో దానిపైనేమో ఈ ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసుకున్నానండి. నేను పులిహోర మాత్రం ఫస్ట్ టైం చేసినప్పుడు బాగానే వచ్చింది, సెకండ్ టైం కూడా బాగానే వచ్చింది. ఇందులో 2 ఇంగ్రీడియంట్ అంటే నేను ఇంకొకటి వేయలేదండి. అసలు ఇంకో ఎప్పుడు వాడము మేము మా ఇంట్లోన, ఎందుకో నాకు ఇంకో ఇంట్రెస్ట్ ఇష్టం ఉన్నది వేయడం అన్నమాట. తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం అండి. అల్లం ముక్కలు ఉంటాయి కదా, అల్లం ముక్కలు కొంచెం మిస్ అయ్యాయి దాంట్లో. అవి కూడా అల్లం కూడా లేదు, అందుకే వేయలేదండి. లాస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటాను, ఎందుకంటే అవి పెద్ద వేపాకలేదు, పచ్చిమిర్చుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి మామూలుగా అయితే వేడి అన్నంలో కప్పెట్టేసుకొచ్చండి. నాకు అన్నం అయితే వేడిగా లేదు కాబట్టి ఇంకా నేనైతే ఇందులో వేసానమాట. పైన గ్యాస్ ఆపేస్తుంది కదా, లేదంటే మన పెద్ద పెద్ద గుళ్ళో గట్టా ప్రసాదం చేసినప్పుడు అయితే అన్నంలో కప్పెట్టేస్తానమాట పచ్చిమిర్చి. అప్పుడు దాంట్లో కొంచెం ఒకసారి కొంచెమేమో మనకి మామూలుగా కరివేపాకు కూడా అందులోనే కప్పెట్టేస్తాను అనమాట. అన్నంలోనే మూత వేసేస్తారు వేడి వేడి అన్నం మీద. ఏదైతే టేస్ట్ బాగుంటుంది. కొన్ని పోపులు కూడా వేస్తుంటారు, గుళ్ళు అలా చేస్తుంటారు అనమాట అండి. నేనైతే ఇందులో అయితే కొంచెం పోపు అదే మేము అదే రెడీ చేసాం కదా, అయితే ఇందులో వేసుకొని ఈ వేడి వేడి నూనె అందులో దాని మీద వేసుకొని శుభ్రం కలిపేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. తర్వాత వచ్చేసి మా అమ్మాయి కూడా నచ్చింది అనమాట. మా అబ్బాయి కూడా చాలా ఇష్టంగా ఈరోజు మా అబ్బాయి ఇంకా తినలేదు, ప్రైవేట్కి వెళ్ళి వచ్చి తింటాను ఊరుకున్నాను అనమాట అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసారు లేదా ఈ టైప్లోనే కామెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే ఎప్పుడు మామూలుగా చేస్తానండి. ఎప్పుడు నిమ్మకాయ పులిహోర కానీ ఇలాగ చింతపండు పులిహోర అయినా కానీ ఇది మాత్రం వేయను. ఈ ఆవు పిండి అయితే పెట్టనండి, కుదరదు కదా. ఈ ప్రాసెస్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. మనకు టేస్ట్ బాగుంటుంది, పైగా వేడి కూడా చేస్తుంది పిల్లలకి ఎక్కువ. కానీ అందుకే అంత చేయలేము. కొంచెం తిన్న పళ్ళు ఎక్కువ తింటే ఇదైతే వేడి చేస్తుందండి. దాని తగ్గట్టు మజ్జిగ అయితే తాగాలి. టేస్ట్ విషయానికి వస్తే మా ఆయనగారు చూసి చెప్పారు, చూడండి చాలా బాగుందని. మా పాప కూడా చెప్పింది టేస్ట్ అయితే. ఉప్పు లాస్ట్ని అయితే నేను ఉప్పు వేసుకున్నాను. ఉప్పు అయితే మీరు చూపించాను, నేను చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ ఉప్పు వేయడం అనుకోండి, దీంట్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అదే కదా, ఉప్పే కదండి. ఇవన్నీ వేసినాయి కానీ టేస్ట్ కోసం ఉప్పు లేకపోతే అసలు బాగోదు. ఉప్పు మనకు తగ్గట్టు కొంచెం లైట్గా ఘాటుగా ఉందండి, ఎందుకంటే ఆవు పిండి పైగా ఎండుమిర్చి అయితే నలిపేసి బాగా మిక్సీ కొట్టి వేసాం కాబట్టి కొంచెం లైట్గా ఘాటుగా పులుపులుగా స్వీట్గా అలాగా ఉన్నట్టుంది. చాలా టేస్టీగా అయితే ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. నేను పెట్టి వేసినట్టు ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సపోర్ట్ చేసుకుని మా హద్దిపాప కూడా టేస్ట్ చేసిందండి, చేసి చెప్పిందండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా మిస్టేక్లు ఉంటే క్షమించండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్